హలో అండి, ఈరోజు నేను వీట్ ఫ్లోర్ ప్యాన్ కేక్ చేసి చూపిస్తానండి. బ్రేక్ఫాస్ట్ రోజు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. పైగా దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా సూపర్గా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నానండి. దీంట్లోకి 2 ఎగ్స్ పగలగొట్టి తీసుకుంటున్నానండి. వీటిని మంచిగా కలపాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను కప్పు మెజర్మెంట్తో చెప్తున్నానండి. 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేసి కరిగించుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు పాలు వేస్తున్నానండి. మంచిగా కలుపుకొని దీంట్లోకి బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ కోసం అని చెప్పి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అదేవిధంగా 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. కప్పు గోధుమ పిండి నేను వేసిన మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏమీ వేయట్లేనండి, డైరెక్ట్గానే ప్యాన్ కేక్ వేస్తున్నాను. చూసారు కదండి, ఇలా అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీగా ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. మొత్తం అన్నిటినీ కూడా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేసి కట్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.